ఉంది, అందరూ ఫ్లాప్ అంటారు. అభిప్రాయం ఎవ్వడెవ్వడో ఏదో అంటాడు అన్న. సినిమా చూసాను, జనం చెప్తాను, సినిమా చూసాను నేను. బ్లాక్ బస్టర్ సరిపోదా శనివారం కాదు ఇది. రిక్కల సాబ మింగ శనివారం భయ, కూతురు ర్యాంప్ పడిచే సినిమా భయ, రప్పాడించే సినిమా భయ. ప్రతి ఒక్క నీకు డాన్స్ కావాలి, డాన్స్ ఉంది, అంటే ఫైట్ సీన్స్ కావాలి, ఫైట్ సీన్స్. ఇది ఏదో కొత్త డాన్స్ సినిమా కాదు భయ, రాజమౌళి సినిమా బోయపాటి సినిమా ఫీలింగ్ కలుగుతుంటుంది. నేను చెప్తాను, చింతపండు రసం బేరమిస్ రసం అన్న, వాషింగ్ పౌడర్ నిర్మా ఈ సినిమా చూడకపోతే మీ కర్మ. ప్రతి ఒక్క సినిమా అన్న నిజంగా నాకు బాగా చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ ఈ సినిమా ప్రాణం పోసాడు భయ నాని. ఇప్పుడు ఎంత లాగ్ ఉందంట సెకండ్ హాఫ్ లో, ఎవరు చూస్తారు చెప్పు? 2 గంటల 53 నిమిషాలు ఎంత ఉందంట. నేను చెప్తా, నా పేరు పవన్ కుమార్, 939222 ఇది నా నంబరు. నేను చెప్తా, సినిమా బాగాలని చెప్పండి, టికెట్ డబ్బులు రిటర్న్ చేస్తా. ఇంతగా దమ్ముందా సవాల్కి, ఐఎమ్ రెడీ టు ఫైట్. అందుకే సినిమా చాలా బాగుంది, 100 కోట్లు కొట్టే సినిమా భయ్య. ఒకటి అరటి పండు జాపానీ సినిమా 100 కోట్లు కొడితే బాగుండు. ప్రతి ఒక్క సినిమా కాదు, నీకు మదర్ సెంటిమెంట్ కావాలి, మదర్ సెంటిమెంట్ ఉంది, ఫైట్ సీన్స్ కావాలి, ఫైట్ ఉంది, నీకు లవ్ కావాలా, లవ్ ఉంది, ఇంకేం కావాలన్నా నీకు? అంటే కొత్త వచ్చిన వాళ్ళు ఇంకా ఎంత బాగుంది సినిమా, ప్రతి ఒక్క సీన్ చాలా బాగా అనిపించింది. అంటే సుందరానికి ఇది రెండు సేమ్, అంటే సుందరాంతో దీన్ని పోల్చకండి దయచేసి, ఇది మరో కలికి లాంటి సినిమా. జస్ట్ అదే క్లాస్ మూవీ, ఇది మాస్ మూవీ, అంత మించి పెద్ద తేడా ఏం లేదు. అందులో విలన్ లేడు, ఇందులో విలన్ ఉన్నాడు, ఒక్కటే అంటున్నారు. దాని మీద అభిప్రాయం అంతే. సుందరానికి ఇక్కడ మనం మాట్లాడే సమస్య కాదు, ఇది దసరా లాంటి మూవీ, దసరాకి మించి ఉండబోతుంది. దసరా ఏంటంటే మనకు ఒక కంప్లీట్ ఒక మంచి సినిమా, అలాంటి మూవీ, ఇది కూడా సేమ్ అలాంటి మూవీ, అది ఊర్లో జరుగుతుంది అన్న. మదర్ ఒక సెంటిమెంట్ ఇస్తా అన్న. నువ్వు ఎక్కడ చూసావు అన్న? మండే టు ఫ్రైడే కొట్లాడాడు, ఓన్ సాటర్డే రోజు కొట్టాడు. ఎటువంటి సినిమా ఎక్కడ చూసావన్నా? అసలు డిఫరెంట్ మూవీ. అంటే చాలా రాముడు మంచి బాగా ఉన్న వ్యక్తి ఒక రాక్షసులాగా మారుతాడు సాటర్డే రోజు. అంత బాగుంటుంది అన్న. ఎక్కడ ఉంది ఏ సినిమాలో ఉందన్న? అంత బాగుంది. నాని యొక్క పర్ఫార్మెన్స్ ఉంటుంది భయ్య. నిజంగా ఏ సినిమాలో ఎట్లా చేస్తాడు, ఈ సినిమాలో నాని నవ్విస్తాడు, ఏడిపిస్తాడు. ఈ సినిమాలో కూతురు ర్యాంప్ ఆడించాడు, రఫ్ ఆడించాడు భయ్య. నిజంగా ప్రతి ఒక్క సీన్ చాలా బాగా అనిపించింది. ప్రతి ఒక్క ఫ్యాన్కి నిజంగా మత్తి పోతారు అన్న ఫీలింగ్ కలిగింది. ప్రతి ఒక్క మెగా ఫ్యాన్ కానీ, నాని ఫ్యాన్ కానీ, ఏ ఫ్యాన్ కానీ ప్రతి ఒక్క ఫ్యాన్ సినిమా కనెక్ట్ అవుతుంది భయ్య. అంత బాగా అనిపించింది భయ్య. ఎవరు అన్నారు భయ్య? సినిమా నేను చూశాను కదా, నేను చెప్తున్నా సినిమా చాలా బాగుంది. నా పేరు పవన్ కుమార్, 79979396. మీకు నిజం సినిమా బాగా నన్ను మింగుండి భయ్య, నన్ను మింగండి. సినిమా అంత బాగా సినిమా చాలా బాగుంది. అరే రెస్పెక్ట్ ఇవ్వండి భయ్య. నిజంగా ఆడెవడో పూల చొక్కానో రావణో ఎవడెవడు చెప్పిన అంత ఎందుకు నమ్ముతారు భయ్య? మేము చెప్తున్నాం నమ్మండి. నిజం సినిమా చాలా బాగుంది. అరే ఇట్లాంటి సినిమా కూడా ఎంకరేజ్ చెప్పదు ఎందుకు భయ్య? నిజంగా అంత కష్టపడి సినిమా చేశాడు, అంత మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఇంతకన్నా ఏమిటో ఒక మదర్ సెంటిమెంట్ ఉంటుంది భయ్య సినిమాలో. అంటే ప్రతి ఒక్కరు ఈజీగా అంత అంటే ఎమోషన్ అయిపోతారు. అక్కడ సీన్ సరే గుండెలు పిండేసిన ఫీలింగ్ అవుతుంటుంది. ఉన్నప్పటికి కూడా సినిమా కూడా చాలా స్టోరీ అని చెప్తున్నా. ప్రతి ఇంటికి రావాలి కరెంట్, సినిమాలో ఉంది మంచి కంటెంట్, అమ్మాయిలు తింటారు పానీపూరి. నేను చెప్తున్నా కాబట్టి నేను టికెట్ చూపిస్తా. అండపా సినిమా బ్లాక్ బస్టర్ భయ్యా. నేను కామన్ మ్యాన్ భయ్యా, కామన్ మ్యాన్ సినిమాకి వెళ్ళొద్దా? కామన్ మ్యాన్ సినిమా చూడొద్దా? కామన్ మ్యాన్ రివ్యూ చెప్పొద్దా? అంత బాగుంది. ఒక కామన్ మ్యాన్, మా నాని అని కామన్ మ్యాన్ వచ్చాడు, ఒక కామన్ మ్యాన్ మీ సినిమా వస్తాము. చాలా బాగుంది. డెబ్బోడు అయితే నాని సినిమా బాగాలేదంటే వాడిని చెప్తున్నా, బాగున్నా చెప్తున్నా. చాలా బాగుంది సినిమా అయితే. సరిపోతా శనివారం రిలీజ్ అవ్వాలని మన జర్నలిస్ట్ ఎవరు అడిగారు. సార్ మీ సమాధానం, మీ క్వశ్చన్కి ఆన్సర్ కరెక్ట్గా ఇందులో పడ్డారు సార్. అలా అని చెప్పి మిమ్మల్ని ట్రోల్ చేయడానికి కూడా కాదు, ఎవడైతే ట్రోల్ చేస్తారో వాళ్ళకు కూడా ఉంది ఇందులో. శుక్రవారం సినిమా రిలీజ్ అవ్వగానే ఫస్ట్ ఆటతో పెట్టేసరికి అది లేదు ఇది లేదు, న్యాచురల్ సార్ కనపడతలేడు, ఆడి కనపడతలేడు, ఈడి కనపడలేదు, న్యాచురల్ గాడు వాడు అమ్మ 3 కనపడదు. వెళ్ళిపోయింది సినిమా బాగా ఖతర్నాక్ ఉన్నది. నాని కెరీర్లో బెస్ట్ మూవీ. ఎందుకంటే విలన్ని అంత తీసుకెళ్ళిపోయా. ఒక్కొక్క సందర్భంలో అనిపిస్తుంది ఎస్ఎస్ సూర్యనా నానినా అనిపిస్తుంది. ఎందుకంటే విలన్ని అంత పర్ఫెక్ట్గా చూపించారు. ఫ్యూచర్లో మన జగపతి బాబు కానీ, ప్రకాష్ రాజు కానీ, మనకి ఇప్పటివరకు ఎంత విలన్ చూసామో అంతకు మించిన విలన్ ఇలా కనపడ్డాడు. కరెక్ట్గా ఈయన కనుక వాడుకుంటే తెలుగు సినిమా మరో బ్లాక్ బస్టర్, మరో అన్ని బ్లాక్ బస్టర్లు తీయచ్చు. ఎస్ఎస్ సూర్యని పిచ్చిగా వాడేసుకోవచ్చు. రాను నేను బిజీగా ఉన్నానంటే కొట్టి లాక్కురండి ఎస్ఎస్ సూర్యని. అంత విలన్ చూపించండి, కొట్టి లాక్కొచ్చి పెట్టండి సినిమాలో. నీ క్యారెక్టర్ ఇది, నువ్వు ఉంటేనే సినిమా ప్లస్ అవుతుంది, నీ వల్లనే హీరో ఎలివేషన్ వస్తుంది, సినిమా బ్లాక్ బస్టర్ అసలు దాన్ని కొట్టి తీసుకొని రండి ఎస్ఎస్ సూర్యని. ఎందుకంటే ఖుషి సినిమా చూసాం, ఆయన వేరే సినిమాలు చూసాం, వేరే సినిమాలో ఆయన పెర్ఫార్మెన్స్ అసలు నచ్చలేదు నాకైతే. ఈ సినిమాలో వండర్ఫుల్ ఉంది. ఖుషి సినిమా ఎంత అద్భుతంగా తీశాడో. పార్ట్ 2 వస్తుంది. ఈ మధ్య ఎవరు అడిగారు పార్ట్ 2 ఖుషి పార్ట్ 2 కూడా రావాలి. ఈ సినిమా కూడా పార్ట్ 2 వచ్చే ఛాన్స్ ఉన్నది. మనకు ఒక హింట్ ఇచ్చారు. వండర్ఫుల్ మూవీ, బీజం బాగుంది. జాక్సన్ అద్దరిపోయే జాక్సన్ మ్యూజిక్ కొట్టేశాడు, బీజం బాగుంది. ఇక వివేకాత్ర మంచి వివేకంతో మంచి సినిమా వచ్చింది భయ్య. ఎవ్వడికి కూడా ట్రోల్ చేసేయడానికి అవకాశం ఇవ్వలేదు. వండర్ఫుల్ మూవీ ఇచ్చాడు. ఒక్కటి హీరోయిన్ కొంచెం తక్కువ ఉంది, రొమాన్స్ లేదు, ముద్దులు లేవంటున్నారు, అవసరం లేదు. మంచి మూవీ పడ్డది. ప్రతి సినిమాకు ముద్దు పెట్టుకుంటూ ఈ సినిమాలో లేదని అంటున్నారు, ఈ సినిమాలో లేదు. మంచి ఫ్యామిలీ ఎమోషన్తో కూర్చొని హ్యాపీగా చూడొచ్చు. 3 గంటలు మంచి మూడుతో కూర్చొని చూడొచ్చు. మంచి ఎమోషన్ మూడుతో చూడొచ్చు. మంచి మసాలా మూడుతో కూర్చొని చూడొచ్చు. నానే కాదు అందరి హీరోలు అభిమానులు చూస్తారు. ఖతర్నాక్ మూవీ పడ్డది. థ్యాంక్ యూ.